ఇప్పుడు చూడండి, మీకు నిన్న లాస్ట్ క్లాస్లో టవర్స్ ఆఫ్ అనాయ్ గురించి చెప్పాను. టవర్స్ ఆఫ్ అనాయ్లో ఏముంటాయని చెప్పాను? 3 పెగ్స్ ఉంటాయి. ఆ 3 పెగ్స్ని నేను ఏమనుకున్నాను? ఏబిసి. నెంబర్ ఆఫ్ డిస్క్ ఎనీ నెంబర్ ఉండొచ్చు. బట్ ఈ డిస్క్స్ ఎలా ఉండాలి? డిస్క్స్ ఆర్ రింగ్స్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రేడియస్ తోటి ఉండాలి. అంటే హైయెస్ట్ రేడియస్ దేనికి ఉంటుంది? 1కు ఉంటుంది, ఫాలోడ్ బై 2కు ఉంటుంది, ఫాలోడ్ బై 3కు ఉంటుంది. అంటే హైయెస్ట్ 1, తర్వాత నెక్స్ట్ అంతకంటే తక్కువ రేడియస్ 2కి, దానికంటే తక్కువ రేడియస్ 3కి ఉంటాయి. ఇప్పుడు నేను బిగిన్ పెగ్ ఏ, ఆక్సిలరీ పెగ్ బి, ఎండ్ పెగ్ సి. ఓకే, ఇక్కడ నా ప్రాబ్లం ఏమిటి? ఐ హ్యావ్ టు మూవ్ ఆల్ ద డిస్. ఇప్పుడు ఒక పెగ్ని, బిగిన్ పెగ్ ఏ, నేను బిని టెంపరీగా వాడుకుంటూ నేను ఈ డిస్క్లన్నీ కూడా దేనికి ట్రాన్స్ఫర్ చేయాలి? సికి మూవ్ చేయాలి. రూల్ ఏమిటి? హియర్ హ్యావ్ టు ఫాలో 2 రూల్స్. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు షిఫ్ట్, యూ హ్యావ్ టు మూవ్ వన్ డిస్క్ ఫ్రమ్ వన్ పెగ్ టు అనదర్ పెగ్. తర్వాత వైల్ మూవింగ్ ద డిస్క్ వీ షుడ్ నాట్ ప్లేస్ లార్జర్ డిస్క్ అనే స్మాలర్ వన్. పెద్ద డిస్క్ మీద చిన్న డిస్క్ మీద పెద్ద డిస్క్ ప్లేస్ చేయకూడదు. బై యూజింగ్ దీస్ టూ కన్స్ట్రాయింట్ యూ హ్యావ్ టు షిఫ్ట్ ఆల్ ద డిస్క్ ఫ్రమ్ ఏ టు సి. ఇక్కడ నా బిగిన్ పెగ్ ఏ, ఎండ్ పెగ్ సి, ఆక్సిలరీ పెగ్ ఆర్ టెంపరీ పెగ్ ఏమిటి? బి. దట్టు విత్ మినిమం నెంబర్ ఆఫ్ మూవ్స్ చేయాలి. ఎలా చేయాలి? ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్, ఫస్ట్ ఏ టు సి మూవ్ చేశాను. ఓకే, ఏ టు సి మూవ్ చేస్తే ఇగో ఫస్ట్ 3 ఎక్కడికి వచ్చింది? సికి. నెక్స్ట్ ఏ టు బి, అంటే 2 ఎక్కడుంది? బి మీద ఉంది. నెక్స్ట్ ఏంటి? సి టు బి, 3 ఎక్కడికి వచ్చింది? 2 పైకి వచ్చింది, బి మీదకి వచ్చింది. నెక్స్ట్ ఏ టు సి, నెక్స్ట్ బి టు ఏ, నెక్స్ట్ బి టు సి, 2 ఇక్కడికి వచ్చింది. లాస్ట్ స్టెప్ ఏంటండి? ఏ టు సి. మీరు అబ్జర్వ్ చేస్తే దెర్ ఇస్ అ ఫార్ములా టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ మూవ్స్. ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ డిస్క్స్ అనుకుంటే 2 పవర్ n - 1 మూవ్స్ వస్తాయి. ఎన్ని మూవ్స్ వస్తాయి? 2 పవర్ n - 1. ఇక్కడ ఎన్ ఎంత? 3. 2 క్యూబ్ ఎంత? 8. 8 - 1 ఎంత? 7. 7 మూవ్స్ వస్తాయి. ఇది అర్థమైందా? ఇది ఫాలో అయ్యారా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, టవర్స్, ఒక్క నిమిషం. మీకు నేను ప్రాబ్లం ఇక్కడ మొన్న రాశాను ప్రోగ్రామ్. మొన్న ప్రోగ్రామ్ రాశానా లేదా? ఎస్ సార్ రాసా. ఓకే, చూడండి. మనకి టవర్ ఫంక్షన్ ఏంటి? టవర్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ డిస్ ఎన్, బిగిన్ పెగ్ ఏ, ఆక్సిలరీ పెగ్ బి, ఎండ్ పెగ్ సి. ఎవ్రీ టైం 2 కాల్స్ ఉంటాయి. ఎవ్రీ టైం ఎన్ని కాల్స్ ఉంటాయి? 2 కాల్స్. ఎలా? 1 వచ్చేంత వరకు మీరు మూవ్ చేయాలి. ఎక్కడ వరకు చేయాలి? 1 వచ్చేంత వరకు. 3 - 1 ఎంత? 2. అంటే టవర్ 3 - 1 ఎంత? 2. ఫస్ట్ పెగ్ ఏ పెగ్? బిగిన్ పెగ్. మిడిల్ పెగ్ ఏ పెగ్? ఆక్సిలరీ పెగ్. ఎండ్ పెగ్ ఏ పెగ్? సి. మీరు ఎలా కాల్ చేయాలి? బిగిన్ ఎండ్ ఆక్సిలరీ. ఫస్ట్ కాల్ ఏమవుతుంది? పైకి ఎప్పుడు కాల్ చేసినా బిగిన్ ఎండ్ ఆక్సిలరీ అవుతుంది. కిందకు వచ్చేటప్పటికి n - 1 ఆక్సిలరీ బిగిన్ ఎండ్ అవుతుంది. ఏమవుతుందండి ఇక్కడ? ఏం లేదండి, వెరీ సింపుల్ లాజిక్. మధ్యలో ఆక్సిలరీ ఉంది కదా, ఆక్సిలరీ చివరి కోమాటు, బిగిన్ కోమాటు, అలా 2 టైమ్స్ కాల్ చేస్తూ ఉండాలి. ఎన్ ప్లేస్లో ఎంత వేస్తూ ఉండాలి? n - 1. అలా ఎక్కడ వరకు ఈ ప్రాసెస్ చేయాలి? 1 వచ్చేంత వరకు చెయ్యాలి. ఎక్కడ వరకు చేయాలి? 1 వచ్చేంత వరకు. 1 వచ్చిన తర్వాత బిగిన్ నుంచి ఎండ్లో ఉన్న దానికి మూవ్ చేయాలి. ఇదండి లాజిక్ టవర్స్ ఆఫ్ అనాయ్లో. ఏంటి చెప్పండి లాజిక్? ఎనీబడి? అనుక్, ఎలా చేయాలి ఇది లాజిక్? ఫస్ట్ ఏంటిది? ఎన్ నెంబర్ ఆఫ్ డిస్. ఫస్ట్ పెగ్ ఏ పెగ్? బిగిన్ పెగ్. రెండో పెగ్ ఏ పెగ్? ఆక్సిలరీ పెగ్. మూడో పెగ్ ఎండ్ పెగ్. మూడో పెగ్ ఏ పెగ్? ఎండ్ పెగ్. ఎవ్రీ టైం ఎన్ని కాల్ చేయమన్నాను? 2 కాల్స్ వస్తాయి. ఎన్ ప్లేస్లో n - 1 వెయ్యాలి. ఎన్ ప్లేస్లో ఎంత వెయ్యాలి? n - 1. తర్వాత ఇంకోటి ఏం చేయాలని చెప్పాను? మధ్యలో ఉన్న ఆక్సిలరీ, ఇది బిగిను, ఆక్సిలరీ ఎండ్ కదా, ఆక్సిలరీ చివరికి వెళ్ళాలి, ఆక్సిలరీ ముందరకు ఒకసారి కావాలి. అంటే ఇక్కడ 3 ఉంది. 3 - 1 ఎంత? అవును సార్. 2. ఇప్పుడు బిగిన్ పెగ్ ఏ, ఆక్సిలరీ పెగ్, ఆక్సిలరీ పెగ్ బి, ఆక్సిలరీ ఆర్ టెంపరీ. ఎండ్ పెగ్ ఏంటి? సి. ఎలా కాల్ చేయాలి? ఆక్సిలరీ చివరికి అయింది అంటే 3 - 1 2, ఏ, సి, బి. సరిపోయిందా లేదా? కిందకి రండి. ఏమొచ్చింది? 3 - 1 2. ఏమొచ్చింది? బిగిన్ ఆక్సిలరీ ఎండ్ కదా, ఆక్సిలరీ ముందరకండి అంటే బిఏసి. వచ్చిందా లేదా?
ఎస్ సార్. ఇప్పుడు మళ్ళీ ఈ టూ దగ్గరికి రండి. ఇది అర్థమైందా ఫస్ట్ స్టెప్ అందరికి? ఎస్ సార్. మిగతా వాడు మాట్లాడలేదు. ఎస్ సార్. ఓకే, మీరు అర్థమవుతూ ఇప్పుడే చెప్పండి. ఇప్పుడు మళ్ళీ టూ దగ్గర ఎన్ని కాల్స్ వస్తాయి? 2 - 1 ఎంత? 1. ఇప్పుడు బిగిన్ ఏ, ఆక్సిలరీ సి, ఎండ్ బి, అంతే తప్ప ఇక్కడ అలా మారుతాయి ఈ కాల్కి వచ్చినప్పుడు. ఇప్పుడు ఆక్సిలరీ ఎక్కడికి వెళ్ళాలి? చివరికి వెళ్ళాలి. అంటే బిగిన్ ఏమో ఎన్ ఏమో 2 ఉంది. 2 - 1 ఎంత? 1 సార్. 1. ఇప్పుడు ఏమవ్వాలి? ఆక్సిలరీ ప్యాక్ చివరికి వెళ్ళాలి. అంటే బిగిన్ ఎండ్ ఆక్సిలరీ ఏబిసి వచ్చింది. ఇక్కడ 2 - 1 1. ఆక్సిలరీ ముందరకు రావాలి. ఆక్సిలరీ బిగిన్ ఎండ్ ఏబిసి. ఇదేం మారదు. ఇక్కడ దీనికి వస్తుంది, ఇది చూడండి. 2 - 1 1. ఇప్పుడు ఆక్సిలరీ చివరికి వెళ్ళాలి. అంటే బిగిన్ ఆక్సిలరీ ఎండ్ అంటే బీసీఏ. మళ్ళీ ఆక్సిలరీ ముందరకేయండి. 2 - 1 1. ఏబిసి వస్తుంది. ఆక్సిలరీ బిగిన్ ఎండ్. అర్థమైందా? ఎస్ ఇప్పుడు సార్. ఇలా 1 వచ్చేంత వరకు వెయ్యాలి. ఇది అర్థమైందా ఈ స్టెప్? ఎస్ సార్. మిగతా వాళ్ళు అనూక్, తేజ. చెప్పండి ఆ? సార్. మళ్ళీ ఇంకోసారి చెప్పండి సార్, కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. ఓకే, ఫస్ట్ ఏం చేసాను చెప్పండి. టవర్ ఫస్ట్ ఎన్ని వాల్యూస్ ఉంటాయి? ఫస్ట్ ఎన్. 3 వాల్యూస్. 3 3 అనే వాల్యూస్. తీసుకోవచ్చు, ఎనీ నెంబర్ తీసుకోవచ్చు. ఫస్ట్ వాల్యూ ఏంటి? ఎన్. ఎన్. 3 పారామీటర్స్ ఉంటాయి కదా. ఫస్ట్ పెగ్ ఏ పెగ్? బిగిన్. మధ్యలోది ఏంటి? ఆక్సిలరీ. మూడోది ఏంటి? ఎండ్. ఎండ్. ఇప్పుడు మీరు కాల్ ఎన్నిసార్లు చేయాలి? ఎవ్రీ టైం 2 కాల్స్ చెయ్యాలి. అర్థమైందా? 3 - 1 ఎంత? 2. పైకి ఎప్పుడు కాల్ చేసినా బిగిన్ ఎండ్ ఆక్సిలరీ రావాలి. ఎలా రావాలి? బిగిన్ ఎండ్ ఆక్సిలరీ. ఆ, దీనికి కిందకు వచ్చినప్పుడు N-1 ఆక్సిలరీ బిగిన్ ఎండ్ రావాలి. ఎలా రావాలి? ఆక్సిలరీ బిగిన్ ఎండ్. ఇప్పుడు నాకు చెప్పండి తేజ. 3 Sir. ఉంది. 3 - 1 ఇక ఎన్ ఎంత? 3 సార్. బిగిన్ పెగ్ ఏది? బిగిన్ ఏ. బిగిన్ పెగ్ ఏది? ఏ. ఆక్సిలరీ పెగ్? బి. ఎండ్ పెగ్? సి సార్. సి. ఇప్పుడు ఈ కాలుకి కరస్పాండింగ్ గా ఎన్ని రావాలి మనకి? 2 రావాలి. 3 - 1 ఎంత? 2 సార్. 2. దీనికి 3 - 1 2. సార్. ఇప్పుడు బిగిన్ ఆక్సిలరీ ఎండ్ కదా, ఏం రావాలి? ఫస్ట్ బిగిన్ ఆక్సిలరీ ఎండ్ కదా. ఫస్ట్ పై కాల్ ఎలా రావాలి? బిగిన్ ఎండ్ ఆక్సిలరీ. మధ్యలో ఉన్న ఆక్సిలరీ చివరికేయండి. అంటే ఏమొస్తుంది? ఏ సి బి. A, C. సరిపోయిందా లేదా? ఎస్ సార్. కిందది ఏం రావాలి? మధ్యలో ఉన్నది ముందరకు రావాలి. అంటే 3 - 1 2. ఆక్సిలరీ బిగిన్ ఎండ్ అంటే ఏమొస్తుంది మనకి? బిఏసి. ఈ 2 స్టెప్స్ వచ్చినాయా ఓకే సార్. తేజ? ఓకే సార్. ఇప్పుడు నాకు చెప్పు, ఇదిలో ఎన్ ఎంత ఇప్పుడు? 2 సార్. 2. బిగిన్ పెగ్ ఏది? ఏ. ఆక్సిలరీ ఆక్సిలరీ సి సార్. సి. వెరీ గుడ్. ఆక్సిలరీ సి. మధ్యలో ఉన్నది ఎప్పుడు ఆక్సిలరీ. ఎండ్ ఎంత? బి. బి. ఇప్పుడు దీనికి ఎన్ని కాల్స్ వస్తాయి మనకి? దీనికి మళ్ళీ మనం ఆక్సిలరీ One call ఎన్ మామూలు ప్లేస్ one లో call. ఎంత వేయాలి? N - 1. N-1 వేయాలి. ఇప్పుడు N-1. 2 - 1 ఎంత? 1. 1. మధ్యలో ఉన్న చివరికైండి అంటే ఏబిసి, అంతే కదా. ఎస్ సార్. Okay, కిందకైతే N-1 1. మధ్యలో ఉన్నది ముందరకు వేయాలి. సిఏబి. సరిపోయిందా లేదా? okay. Yes ఎస్. sir, yes. ఎస్ సార్. ఇప్పుడు ఈ స్టెప్ కి చెప్పండి ఎవరొకళ్ళు. తేజ, టవర్ ఎన్ ఎంత ఉంది? 2 సార్. 2. బిగిన్ పెగ్ ఎంత? బి సార్. ఆక్సిలరీ ఎంత? ఏ. ఎండ్ ఎంత? సి సార్. సి. ఇప్పుడు పై కాలు ఎలా వేయాలి? ఇక ఈ రివర్స్ అయితే మటుకు పోతుంది. టవర్ చెప్పాలి. బిగిన్ 2 బ్యాక్ బి సార్. ఆక్సిలరీ వచ్చి సి అవుతుంది సార్. వెరీ ఆక్సిలరీ వచ్చి సి అవుతుంది. ఎండ్ వచ్చి ఏమవుతుంది? ఏ అవుతుంది. ఇప్పుడు చెప్పు, ఈ 2 - 1 1. ఆక్సిలరీ ఇప్పుడు మధ్యలో ఉన్నది ఏది? ఏ కదా. అది A, బిగిన్ sir. అవ్వాలి. అంటే ఏబిసి. సరిపోయిందా లేదా? ఇలా 1 వచ్చేంత వరకు మూవ్ చేసాం, రైట్? ఇప్పుడు 1 వచ్చిన తర్వాత బిగిన్ ఫస్ట్ ఏది? ఎన్ కాకుండా బిగిన్ పెగ్ ఏది? ఏ. ఏ. ఎండ్ పెగ్ ఏది? సి. ఏ టు సి మూవ్ అవుతుంది. ఓకే, ఏబిసి కదా. Yes sir. బిగిన్ ఏది? బిగిన్ అవును ఏది? సార్. ఏ. ఏ సార్. ఏ. ఆక్సిలరీ బి. ఆక్సిలరీ బి. ఎండ్ సి అంటే ఏ టు C. సి మూవ్ అవుతుంది. ఇది ఏసీబి ఉంది. బిగిన్ ఏది? ఏ. ఆక్సిలరీ సి. ఎండ్ ఏంటి? బి సార్.
అంటే మూవ్ ఎప్పుడు ఏడ్ చేయాలి? బిగిన్ టు ఎండ్, ఏ టు బి. సరిపోయిందా లేదా? సెకండ్ స్టెప్. ఎస్ Yes, సార్ sir. థర్డ్ స్టెప్ చూడండి. బిగిన్ ఏది ఇక్కడ? సి. ఎండ్ ఏది? బి. సి టు బి. సిప్ Yes, sir. ఎస్ సార్ ఇక్కడ ఏముంది? ఈ స్టెప్ అది. ఏబిసి ఏబిసి అయితే ఏ టు సి, సరిపోయిందా లేదా? ఇది ఏమొస్తుంది? బీసీఏ ఉంటాయి ఇక్కడ. బి టు బి ఏ, టు ఏ. ఇది బి టు సి, ఇది ఏ టు సి. A to C. సరిపోయిందా లేదా? మీరు ఒకసారి ఆర్డర్ చెక్ చేసుకోండి అందులో. సరిపోయిందా లేదా? సరిపోయింది సార్. ఇది దేనికి? ఇది టవర్స్ ఆఫ్ హనాయ్. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ డిస్క్లు ఎన్ని ఉన్నాయి? 3 సార్ 3 Three. మామూలుగా 2 present. క్యూబ్ ఎంత? 8 8 మైనస్ 1 ఎంత? 7. 10. 7 మూవ్స్ వచ్చినాయా లేదా? ఎస్ సార్, పైన 3 కింద 3 మధ్యలో 1 7. ఒకటి. సరిపోయిందా లేదా? అదే నేను 4 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? 2 పవర్ 4 ఎంత? 16. 16 మైనస్ 1 15 వస్తాయి. 15 మూవ్స్ వస్తాయి. ఇది టవర్స్ ఆఫ్ హనాయ్. రికర్షన్లో చెప్పినప్పుడు ఇది ఒకటి స్టాండర్డ్ క్వశ్చన్. 3 చెప్తారు. టవర్స్ ఆఫ్ హనాయ్ ఒకటి, ఎన్ ఫ్యాక్టోరియల్ ఒకటి, జీసీడీ ఒకటి. ఓకే, ఇది అర్థమైందా? సార్. హనూక్, ఎస్ సార్. తేజ, రామ్, Yes, sir. హనూక్, ఓకే, శ్రావి. ఇప్పుడు ఒక్క ప్రోగ్రామ్ ఒకటి, ఇంకొకటి కూడా చెప్తాను. ఇది రికర్షన్ అన్ని చోట్ల వేస్ట్ అనుకోకుండా, కొన్ని చోట్ల రికర్షన్ కన్వీనియంట్. ఓకే, బ్యాక్ ట్రాకింగ్ అని ఉంటుంది. బ్యాక్ ట్రాకింగ్లో రికర్షనే వాడతాం. ఓకే, రికర్షన్ ప్లస్ బ్యాక్ ట్రాకింగ్ అది కన్వీనియంట్ అప్రోచ్. ఓన్లీ రికర్షన్ కాదు, అక్కడ ఏముంటుంది మనకి? బ్యాక్ ట్రాకింగ్ కూడా వాడతాం. ఒక్క నిమిషం. ఇది అన్ని కిందకు వచ్చేసి వన్ సెకండ్. వాటిని ఎందుకు మనకు అయితే ఎస్. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాస్తాను. ఓకే, దాని అవుట్పుట్ ఏంటన్నది చెప్పాలి మీరు. ట్రై చేయండి, ఎన్ని మిస్టేక్స్ వచ్చినా పర్వాలేదు. ఓకే, రికర్షన్లో మీరు ఒక్కసారి బుక్ తీసుకోండి. ఇప్పుడు నేను ఎన్ ఏదో 5 ఇచ్చాను అనుకోండి, వాట్ వుడ్ బి ద అవుట్పుట్? ఒక్కసారి ట్రేస్ చేయండి. నేను రన్ చేయటం లేదు. చెప్పరా. ఇది ఏమొస్తుంది అవుట్పుట్? ఎవరు చెప్తారు? ఇఫ్ మై ఎన్ వాల్యూ ఇస్ 5, వాట్ వుడ్ బి ద అవుట్పుట్? ఇది రికర్షనే, రికర్సివ్ ఫంక్షన్ ఎగ్జాంపుల్. చెప్పు చెప్పు. మీ ఆన్సర్ రాంగ్ అయినా పర్వాలేదు నాకు. అనుక్, తేజ. ఎన్ వాల్యూ ఒక 5 తీసుకోండి. ఎన్ వాల్యూ 5. 5 తీసుకోండి. ఇప్పుడు నేను డిస్ప్లే 5 అన్నాను, ఎన్ పంపించాను. ఎన్ వాల్యూ ఎంత? 5.
5. అప్పుడు అవుట్పుట్ వస్తుంది. పేపర్ తీసుకుని చేయండి ఒక్కసారి. 5 ఫస్ట్ కండిషన్ లో ఇఫ్ n ఈక్వల్స్ టు 0 అంటే అది ఫెయిల్ అవుతుంది, రిటర్న్ ఎల్స్ కిందకి వస్తుంది. ఉమ్, డిస్ప్లే n-1 అంటే 5-1 ఉమ్, అంటే ప్రింట్ 4 అవుతుంది. రికర్షన్ అప్పుడు అంటే ఏమిటి? సార్ అంటే 1 వచ్చేదాకా కదా సార్, n అప్పుడు 5 అంటే అప్పుడు 1 2 3 4 5 దాకా సార్. ఎందుకు వస్తుంది 1 2 3 4 5 తేజ? కాదు సార్, అంటే ఇప్పుడు n ప్లేస్ లో 5 పెట్టుకున్నాం సార్. ఎస్, ఎన్ వాల్యూ 5. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఈ అవుట్పుట్ ట్రేస్ అంటే చేయండి. ఇప్పుడు n వాల్యూ 1 వచ్చేదాకా మనం రేంజ్ కాదు తేజ, అది రేంజ్ కాదు. కరెక్టే చెప్పని లెట్ హిమ్. ఓకే. కరెక్టే. ఉమ్. ఎలా వస్తుంది తేజ చెప్పు. సార్ అంటే ఎన్ వాల్యూ 5. ఓకే, n డిస్ప్లే అప్పుడు 5 అని చెప్పాను. ఓకే, ఇక్కడ ఎన్ వాల్యూ 5 వెళ్ళింది. 5 0 నో సార్. కాదు. ఇప్పుడు డిస్ప్లే, ఇప్పుడు అనుకు నువ్వు చెప్పిన మిస్టేక్ ఎక్కడ వస్తుందో చెప్తాను. 5 - 1 ఎంత? 4. ఇంకా ఎనీబడి ఎవరైనా ఆన్సర్ చేస్తారా? చేస్తారు రామ్. సార్ అది ఫంక్షన్ లో ఫంక్షన్ కాల్ అవుతుంది సార్ అట్లా. అవును, ఇదేమిటిది? నెస్టెడ్ ఫంక్షన్ కాదు అవును. గణేష్, రికర్షన్. అవును. ఇది ఎలా అవుతుంది ట్రేసింగ్? సార్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తుంది సార్, మళ్ళీ కాల్ చేస్తుంది మళ్ళీ. ఎలా అవుతుంది చెప్పు గణేష్. ఫస్ట్ ఎన్ తీసుకుంటాం, 5 ఎన్ తీసుకున్నాం సార్. ఎన్ వాల్యూ ఎంత? 5. 5. ఫస్ట్ ఇప్పుడు 5. డిస్ప్లే 5 కాల్ చేసాం, అవునా? ఇప్పుడు అవును. 5 0 కాదు, కాదు. కాదు. ఇప్పుడు ఎల్స్ డిస్ప్లే లోకి వెళ్తుంది. 5 - 1 ఎంత? 4. ఇప్పుడు మామూలుగా అయితే ఈ మళ్ళీ ఈ 5 వాల్యూ రాలేదు. ఓకే, రాలేదు. రాలేదు. ఓకే, ఇప్పుడు ఎన్ వాల్యూ ఆ కేసులో వాల్యూ ఎంత నాకు? మామూలుగా అయితే 5 రావాలి, 5 కానీ ఇక్కడ రావాలి. ఓకే, ఇప్పుడు వినండి, అదొక కాల్. ఇప్పుడు 5 - 1 ఎంత? 4. 4 0 4 కాదు. ఇప్పుడు కాదు, మళ్ళీ ఏం కాలైంది? 4 - 1 3 మళ్ళీ పైకి 3. వెళ్ళిపోతుంది. 3 2 3 సార్. 1, అవునా? అది 1 వస్తుందా రాదా? తేజ, సార్ నీ ఆన్సర్ కరెక్టే, దగ్గరికి వచ్చావు. అనుక్ నువ్వు మిస్టేక్ ఎక్కడో చెప్తాను చూడు. నేను డైరెక్ట్ ప్రింట్కి వెళ్ళిపోయాను సార్. ఆ? ఒక్క నిమిషం. ఉమ్. క్యారెట్ పొద్దున్న పట్టుకొస్తాను. ఎప్పుడు కడిగింది పొద్దున్న 7 8 కాస్త. ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత అనుక్? 5. ఇప్పుడు చెప్పగలవా? తేజ, ఈ ఓకే. ఆన్సర్ దిస్. నువ్వు దగ్గరకు వచ్చావు ఇందాక. తేజ సార్ సార్ చెప్పు, అవుట్పుట్ ఏమొస్తుంది? ఇందాక ఎన్ వాల్యూ నేను 5 ఇచ్చాను. ఇప్పుడు జస్టిఫై యువర్ ఆన్సర్. ఆ, అంటే ఫస్ట్ ఎన్ ఎంత ఉంది? 5. 5 ఓకే, 5 సార్. ఇప్పుడు ఎప్పుడు కూడా డిస్ప్లే ఎంత కాల్ చేస్తే నేను 5, అవునా? ఇప్పుడు నేను మళ్ళీ ఏది కాల్ అయింది? డిస్ప్లే 4 అయింది. డిస్ప్లే ఎంత అయింది గణేష్? 3 3. డిస్ప్లే 2. డిస్ప్లే 1. 1 మీరు ఇక్కడ ఒక్క పొరపాటు చేస్తూ ఉంటారు. నార్మల్గా చెప్తాను చూడండి. 1. ఏమండి ఇప్పుడు 1 - 1 ఎంత? 0. అంతే కదా, 1కి వచ్చాం. 1 0 కాదు, 0 కాల్ అయింది, అవునా? ఇప్పుడు రిటర్న్ అయ్యాం, అవునా? ఈ స్టేజ్లో రిటర్న్ అయ్యాం, అంతే కదా? అంటే అవును. ఏ స్టేజ్కి వచ్చాం? 1. ఇగో ఇప్పుడు 1 - 1 ఎంత? 0. 0. ఇక్కడ రిటర్న్ అయ్యాం, అంతే కదండి? అప్పుడు ఎన్ వాల్యూ ఎంత ఉంది మనకి? 1. ప్రింట్ ఎన్ అన్నాం కదా, ఎన్ 1. ఇది ప్రింట్ అయింది. అవునవునవును. తర్వాత ముందర స్టేజ్కి వచ్చాం. ముందర స్టేజ్లో ఎన్ వాల్యూ ఎంత? 2 అప్పుడు ఎంత అయింది? 2 ప్రింట్ అయింది. సార్ మనకి అవుట్పుట్ లైక్ రివర్స్ రావాలి కదా, 5 4 3 2 1 వెరీ గుడ్. ఈ ప్రింట్ స్టేట్మెంట్ డిస్ప్లే తర్వాత ఉందా, డిస్ప్లే పైన ఉందా? 90% మిస్టేక్ అక్కడే చేస్తారు. డిస్ప్లే ఇప్పుడు తర్వాత ఉంది. అలా కాదు. ఇప్పుడు ఎప్పుడు రిటర్న్ అయింది నీకు అనుక్? 0 0 అయినప్పుడు అయినప్పుడు. రిటర్న్ అయింది. నువ్వు ప్రింట్ ఎక్కడ చేసావు? డిస్ప్లే తర్వాత చేసావు, డిస్ప్లే ముందర చేసావా? డిస్ప్లే తర్వాత సార్. తర్వాత డిస్ప్లే చేసాం. తర్వాత. అంటే నీకు 0 వచ్చేంత వరకు కాల్ అయిపోయింది. 0 వచ్చాక రిటర్న్ అయ్యాం, అంటే ముందర స్టేజ్కి వస్తుంది, అవునా? ముందర స్టేజ్లో ఎన్ వాల్యూ ఎంత ఉంది మనకి? 1. 1. ఈ కేసుకి ఎంత వాల్యూ ప్రింట్ అవుతుంది? 1 ప్రింట్ అయింది. ఇక్కడ ఎంత ప్రింట్ అవుతుంది? మళ్ళీ ముందర వెనక్కి వస్తుంది. ఇక్కడ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది?
సార్ 2 2 సార్ ఇక్కడ 3 ఇక్కడ 4 4 ఇక్కడ 5 అర్థమైందా? ఎస్ సార్ సార్ అర్థమైంది ఒకసారి సార్. ట్రేస్ చేసి ఆ, మన ఒక వన్ వన్ ప్రింట్ అయిన తర్వాత టూ టూ ఎలా ప్రింట్ అవుతుందో చెప్పండి సార్, క్లారిటీ వస్తుంది. వెరీ వెరీ గుడ్. ఒక్క నిమిషం. కాలింగ్ అర్థమైందా నాకు చెప్పండి. అర్థమైంది సార్. ఆగండి. ఫస్ట్ ఏది కాల్ చేశాను? ఫస్ట్ 5 కాల్ చేశాం, అవునా? ఉమ్, ఎస్ సార్. తర్వాత ఇక్కడ మరి ప్రింట్ ఎన్ ఉందా లేదా? ఉంది. అవునా? ఉమ్, ఫస్ట్ 5 కాల్ చేశాను, తర్వాత ఏది కాల్ చేశాను? ప్రింట్ ఎన్ ఉందా లేదా? ఉంది సార్. ఒక్కసారి మీకు ఇంకా ఎలా చెప్పచ్చు? అంటే ఫస్ట్ నాకు అర్థమైంది సార్. మీరు 5 నుండి తీసుకున్నది అర్థమైంది. మనకి ప్రింట్ ఫస్ట్ 5 అవుతుంది. 4 3 2 అలా 1 కాదు, అలా 0 కాదు. వెయిట్ 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 ఇక్కడ నేను ఫస్ట్ డిస్ప్లే అని కాల్ చేశానా లేదా? ఎన్ ఉమ్, వాల్యూ 5 5 0. కాదు. ఇప్పుడు ఏది కాల్ చేసాం? డిస్ప్లే 4 1 కాల్ 1 చేసాం. ఏంటిది? n-1 కాల్ చే ఇప్పుడు 4 సార్. ఎన్ వాల్యూ 5 5 0 కాదు. ఇప్పుడు ఏ కాల్ ఉంది? అప్పుడు డిస్ప్లే 5 4 మైనస్ 1 -1 డిస్ప్లే 5 4 - అవుతుంది. 1 4. ఇంకో కాల్ 4 ఉందా లేదా? అవును. ఎస్ సార్ మళ్ళీ 4 వెళ్ళింది. 4 0. కాదు. 4 - 1 3. 3 ఇంకో 3 కాల్ ఉందా లేదా? ఎస్ సార్. మళ్ళీ ఉంది సార్ 3 - 1 2. 2 2 - 1 1 1 1 - 1 0 0 0 0 అంటే ముందరకు వచ్చాం, అవునా? ముందరకు ముందర వచ్చి కాల్ అప్పుడు ఏది? డిస్ప్లే 1 ఆగండి. డిస్ప్లే 1 డిస్ప్లే 1, అవునా? ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత ఉంది మనకి? 1 1 1 1 - 1 0 అండి. పైకి వెళ్ళి రిటర్న్ అయ్యి వచ్చాక ఎన్ వాల్యూ ఎంత ఉంది? 0 లేదు. 1 ఎంత సార్ ఉంది? 1. ఈ కేసులో ఫస్ట్ ఎంత ప్రింట్ అవుద్ది? 1. 1 మళ్ళీ ఆ పై స్టేజ్కి వెళ్ళండి. ఇప్పుడు ఎంత ప్రింట్ అవుద్ది? 2 2 తర్వాత 3 3 3 ఇది 4, ఇది 5 5 ఓకే. అర్థమైందా? ఇది ఎస్ సార్ రికర్షన్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది ఏమొస్తుంది? అది నార్మల్ 5 3 2 1 లా వస్తుంది. ఎక్కడ దాకా వస్తుంది? 0 వస్తుంది, 0 యాడ్ అవుతుంది సార్. 0 వస్తుందా తేజ? 0 రాదు సార్ 1 0 వస్తుంది రాదు. ఎక్కడ దాకా వస్తుంది మనకి? 1 దాకా 1 సార్ వస్తుంది. 0 అయితే ఎందుకంటే రిటర్న్ అయిపోమన్నాగా, ప్రింట్ 5 చెప్పలేదు మనం. ఓకే, ఇంకోటి ఏమొస్తుంది మనకి? 5 2 3 1 అయిపోతుంది. సార్ 4 3 1 2 ఏది రాదు? 0 రాదు. 0 రాదు సార్ ఇది నాకు ట్రేస్ చేయండి ఎవరొకళ్ళు. ఎస్తారు చెప్పు. తేజ తేజ కాదు, ఇంకోళ్ళు ఎవరు మాట్లాడలేదు. రామ్ చెప్పు, వింటున్నావా? ఆ, డిస్ప్లే ఇప్పుడు 4 ఓకే 5 5. ఇప్పుడు ఎలా వస్తుంది నాకు? ఎవరొకళ్ళు ట్రేస్ చేయండి ఇది. 4 వస్తుంది. ఫస్ట్ 5 0 కాదు. ఏం ప్రింట్ అవుతుంది? 5 ప్రింట్ అయిపోద్ది. 5 ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యి ఏది కాల్ అవుద్ది? ప్రింట్ సారీ, ప్రింట్ కాదు కాదు కాదు, డిస్ప్లే ఏ ఫంక్షన్ కాల్ 4 అవుతుంది? 4 వస్తుంది. ఏం ప్రింట్ అవుద్ది? 4 ప్రింట్ అయ్యి ఏ ఫంక్షన్ కాల్ అవుద్ది? డిస్ప్లే డిస్ప్లే 3. 3 3 ప్రింట్ అయింది. డిస్ప్లే అవును. ఏ ఫంక్షన్? 2. 2 2 ప్రింట్ అయింది. డిస్ప్లే 1 1. మళ్ళీ 1 ప్రింట్ అయింది, అంతే కదా? ఎస్ 1 ఎస్ సార్. ప్రింట్ అయ్యాక డిస్ప్లే 0. 0 0 అంటే రిటర్న్ 0 అయిపోద్ది. రిటర్న్ అవుతుంది. అర్థమైంది? ఫస్ట్ మనకి అవుట్పుట్ ఏమొచ్చింది? 5 4 3 5 3 2 2 1. 1 అర్థమైందా? ఎస్ సార్. సార్ అదే డిస్ప్లే ఎల్స్ ఉమ్. బ్లాక్ లో నుంచి కొంచెం బయటకు రాయండి సార్. అప్పుడు ఎక్కడ? ఆ, ఈ ఎల్స్ కాకుండా ఎక్కడ? బయటికి. ఫంక్షన్ లోనే. ఉమ్. ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఏమొస్తుంది చెప్పండి. ఈ డిస్ప్లే అన్నది ఎందులో ఉంది? ఇప్పుడు మీరే చెప్పాలి. ఎవరు చెప్తారు? అవుట్పుట్ కూడా వచ్చేస్తుంది అక్కడ. ఫంక్షన్ లోనే ఉంది. ఫంక్షన్ లోనే ఉంది, బట్ ఎల్స్ లో లేదు. ఓకే, నిజండి. అవును. ఇప్పుడు అవును ఎలా సార్. చేయాలి? ఎవరు చెప్తారు? సేమ్ లైక్ ఫస్ట్ డిస్ప్లే 5 తీసుకుంటున్నాం సార్. వెరీ గుడ్. ఎన్ 5. ఫస్ట్ ఎంత వస్తుంది సో మనకి?
ఎన్ 5 వాల్యూ ఎంత? 5 ఫైవ్. 5. ఓకే, 5 ఈజ్ ఇప్పుడు నాట్ మీరే ఈక్వల్ టు చెప్పండి. 0. ఫైవ్ జీరో కాదు. 0 కాదు. ఎల్స్ లో ఆ, ప్రింట్ ఎంత n అంటే 5 ప్రింట్ ప్రింట్ ఎన్? అవుతుంది. ఫైవ్ ప్రింట్ అయ్యి బయటకు వస్తుంది కదా, ఎల్స్ తర్వాత బయటకు వస్తుంది కదా ఇఫ్ అయ్యాక. ఇప్పుడు ఏది కావాలి Yes. అవుద్ది? 5 ఆ, మైనస్ 1 4 కావాలి అవుతుంది. Minus 4 4 జీరో 4. కాదు. ఏ, అంతే సార్. ఎంత ప్రింట్ అయింది? 4 ప్రింట్ అయింది. డిస్ప్లే అన్ మైనస్ 1 అంటే 4 మైనస్ 1 3. 3. సో 3 జీరో కాదు. ఎంత ప్రింట్ అయింది? 3. 3 మైనస్ 1 2. 2. 2 జీరో కాదు. ఓకే, 2 ప్రింట్ అయింది. 2 మైనస్ 1 1. 1 జీరో 1. కాదు. 1 ప్రింట్ అయింది. 1 మైనస్ 1 జీరో. జీరో అంటే 0. జీరో. రిటర్న్ బయటకు వచ్చేస్తుంది. అది ఇది అంటే అర్థమైందా? అంటే ఆ బ్లాక్ లో లేకపోతే ఎలా ప్రింట్ అవుతుందో అసలు చెప్పాలంటే ఫంక్షన్ నుండి బయటకు తీసుకెళ్తే సార్ ఉపయోగం ఏమిటి? అంతే సేమే. ఏది అసలు ఈ ఫంక్షన్ నుంచి బయటికి వెళ్తే అసలు ఏవి ప్రింట్ అవ్వదు. ఓకే. ఓకే, ఇప్పుడు నాకు ఇంకొక ఫంక్షన్ రాయండి. 1 to n నెంబర్స్ సమ్కి రికర్సివ్ ఫంక్షన్ రాయాలి. ఓకే. డెఫ్ శ్రావ్య చెప్తారా? n ఇంటూ n ప్లస్ 1/2 అదేనా సార్? అలా వద్దు, నాకు రికర్షన్ తోటే కావాలి. సరే. ఇదే రికర్షన్ చూద్దామని. అంటే ఓన్లీ రికర్షన్ యూజ్ ఏ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. అంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ అను బ్యాక్ ట్రాకింగ్ అను అటువంటి కేసుల్లో మనకి ఈ రికర్షన్ ప్లస్ అది వాడతాం. ఏది? బ్యాక్ ట్రాకింగ్ వాడతాం. ఓకే, అక్కడ ఎఫిషియెంట్ ఏది? రికర్షన్. చెప్పాలి. ఇప్పుడు నేను అడిగిన ప్రాబ్లం ఏంటి? 1 to n నెంబర్ సమ్ ఎలా చేయాలి? ఫస్ట్ డెఫ్ డెఫ్. ఓకే, 1 సెకండ్ చెప్పాను. సమ్ 1. n Hmm. n is equals to 0 return else ఇప్పుడు ఫ్యాక్టోరియల్ కట్టామా లేదా మనం? అవును సార్. n అవును సార్. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 1 ఇంటూ n 1 ఇంటూ 2 1 2 into 2 ఇంటూ into and so on అప్ టు n. n. అవునా? సమ్ అంటే ప్లస్ బదులు ఏం చేస్తాం? సమ్ అంటే ఇప్పుడు ప్రోడక్ట్ అంటే స్టార్ వేసాం అందులో. సమ్ అంటే ఏం చేస్తాం? ప్లస్ వేస్తాం. Mm. బట్ ఇప్పుడు ఇది ట్రేస్ చేయండి అని ఇప్పుడు ఒకసారి రాన్ చేసి చూపెడతాను, మీరే చెప్పండి. వాల్యూ ఫర్ n అని రాయటం మర్చిపోయాను. ఇది ట్రేస్ చేయండి ఎవరొకళ్ళు. ఓకే. n వాల్యూ మీరు ఫస్ట్ 5 నువ్వు- ఇచ్చారు. ఓకే చెప్పు. ఫస్ట్ కాల్లో సమ్ 1లో ఎంత? 5 ఇచ్చారు మీరు. 5 రైట్. అండ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 1 కాదు కాబట్టి కాదు కాబట్టి ఎంత రిటర్న్ అవుతుంది? అవునా? రిటర్న్ అవ్వదు ఇది కదా ఫస్ట్ సార్, కాల్. స్టార్ట్కి ఇదే వెళ్తుంది. కాల్, ఇది ఓకే. ఫస్ట్ కాల్. ఓకే, ఒక సెకండ్. ఇప్పుడు చెప్పు అనుక్. సార్
ఇప్పుడు ఫస్ట్ కాల్ n వాల్యూ 5 అయినప్పుడు 5 5 ప్లస్ ఫ్యాక్టోరియల్ 15 సార్ 5 ఇంటూ 5 ఫ్యాక్టోరియలా? ఇక్కడ ఫ్యాక్టోరియల్ రావట్లేదు. ఫ్యాక్టోరియల్ ఎందుకు వస్తుంది? నేను అడిగింది సమ్. ఓకే మొన్న చెప్పింది ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఓకే నేను ఓకే n 5 ఇచ్చాను అనుకో, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 రావాలి అంతే. ఓకే 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 ఇప్పుడు నేను ఏం చేసాం, ఫస్ట్ కాల్ n ఎంత వాల్యూ 5. 5 1 కాదు, 5 ప్లస్ సమ్ 1 ఆఫ్ 4. మళ్ళీ ఈ రెండో కాల్ ఏమవుతుంది, 4 ప్లస్ చెప్పు సమ్ 1 ఆఫ్ 3. ఇది ఎలా అవుతుంది, 3 ప్లస్ 2. ఇది ఎలా అవుతుంది, 2 ప్లస్ 1. 1 అయినప్పుడు ఎంత రిటర్న్ అవుతుంది మనకి, 1 రిటర్న్ అవుతుంది. అవునా? అది ముందర స్టేజ్కి వస్తుంది. ముందర స్టేజ్లో ఏముంది, సమ్ 1 వాల్యూ ఎంత, సమ్ 1 ఆఫ్ 1 ఎంత, 1. 1 ప్లస్ 2 3. 3. అది ఎక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది, ఇక్కడ 3 ప్లస్ 3 6. 6 సమ్ 1 ఆఫ్ 3 వాల్యూ 6. 6 ప్లస్ 4 10. అంటే సమ్ 1 ఆఫ్ 4 వాల్యూ ఎంత, 10. 10 ప్లస్ 5 15. ఇది అర్థమైందా? సార్ ఇలా కూడా చేయొచ్చా? ఫర్ లూప్ లో తీసుకుని లిస్ట్ లో ప్రింట్ ఇగో చేసి సమ్ ఆఫ్ లిస్ట్ లే అంటే వెయిట్, అయిపోతుంది. కాదు ఇప్పుడు అది రికర్షన్ అవ్వదు కదా. ఓకే, నార్మల్ గా అలా కూడా చేయొచ్చు. నార్మల్గా అసలు మనం లిస్ట్ కూడా తీసుకోక్కర్లేదు. n ఇంటూ n ప్లస్ 1/2 వేసేయచ్చు, లేదా రేంజ్ తీసుకోవచ్చు. ఎలా, ఫర్ i ఇన్ రేంజ్ 1, n ప్లస్ 1 s ఈక్వల్ s ప్లస్ i, బయటకు వచ్చి ప్రింట్ s వేసేయచ్చు, లేదా రిటర్న్ s వేసేయచ్చు. ఓకే. ఓకే, అంటే ఓన్లీ రికర్షన్. యాక్చువల్గా మనకి ఐటరేషన్ రికర్షన్ చేయాల్సి వస్తే ఫస్ట్ చాయిస్ ఏది వాడాలి, ఐటరేషన్ రికర్షన్ వాడకూడదు, ఐటరేషన్ వాడాలి. ప్రోగ్రామ్ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏమండి, ఇప్పుడు అసలు రికర్షన్ ఎప్పుడు, నాకు టైం ఎక్కువైనా పర్వాలేదు, బట్ నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గాలి, అటువంటిప్పుడు రికర్షన్ యూజ్ఫుల్. నెక్స్ట్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏది, అదో ఒక నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క కండిషన్ డిస్పోజ్ చేసుకుంటూ రావాలి. అటువంటప్పుడు కండిషన్ చెక్ చేసుకుంటాం, కాకపోతే వెనక్కి వెళ్ళి రిమైనింగ్ కండిషన్ చెక్ చేయాలి. దాన్ని బ్యాక్ ట్రాకింగ్ అంటారు. దాన్ని ఏమంటారు ఇక్కడ, బ్యాక్ ట్రాకింగ్. అటువంటప్పుడు రికర్షన్ ద బెస్ట్ చాయిస్. ఓకే, అటువంటి కేసుల్లో మనం ఇంకా రికర్షన్ తప్ప ఐటరేషన్ రాద్దాం అనుకుంటే చాలా కష్టం. ఓకే, మన ప్రోగ్రామ్ ఏం వర్కౌట్ అవ్వతాం. ఓకే, నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రాస్టిక్గా పెరిగిపోతాయి. అటువంటిప్పుడు మనకి రికర్షన్ యూస్ఫుల్ అవుతుంది. ఇంకొకటి, అన్ని లాంగ్వేజెస్ రికర్షన్ ఏం సపోర్ట్ చేయవు. ఏది, అప్పుడు మనకి సి బేస్డ్ లాంగ్వేజెస్, సి ప్లస్ ప్లస్, జావా, సి షార్ప్, ఏది రికర్షన్ సపోర్ట్ చేస్తుంది. పైథాన్ సపోర్ట్ చేస్తుంది. లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ఫాట్రాన్ సపోర్ట్ చేస్తుంది. ఓల్డ్ లాంగ్వేజ్ ఉన్నాయి, బేసిక్, కోబాలు, అవేం సపోర్ట్ చేయవు. ఓకే, పాస్కల్ సపోర్ట్ చేస్తుంది, అంటే లాంగ్వేజ్ని బట్టి. బట్ రికర్షన్ అనేది ఎఫిషియంట్ అండ్ ఎలిగెంట్ ఫీచర్. ఇది రికర్సివ్ ఫంక్షన్ గురించి. ఓకే, రికర్షన్ అర్థమైందా? ఎస్ సార్. ఓకే సార్. ఈచ్ స్టేట్మెంట్ చెక్ చేసుకునేలా చెక్ చేయడాన్ని ఎస్ మీరు ఎప్పుడు ఫంక్షన్స్ రాసినా, ఎప్పుడు ఇది రాసినా కంపల్సరీ మనం ట్రేసింగ్ అనేది తెలియాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఎన్సిఆర్ చెప్తా అన్నారు. ఎన్సిఆర్ వెరీ సింపుల్, చూడండి. ఎన్సిఆర్ ఎలా రాయాలి, ఫ్యాక్టోరియల్గా రాస్తాం. ఏంటిది, ఫ్యాక్టోరియల్ 1 అని పెడదాం. ఏం పెడదాం, ఫ్యాక్టోరియల్ n. ఇప్పుడు మనకి n ఫ్యాక్టోరియల్ ఎలా కట్టాం మనం, n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఏది రిటర్న్ చేద్దాం, రిటర్న్ 1. ఎల్స్ రిటర్న్ n స్టార్ ఫ్యాక్టోరియల్ 1 ఆఫ్ n మైనస్ 1. ఏ వాల్యూ రీడ్ చేయాలి, ఇప్పుడు ఇంకోటి ఏ వాల్యూ రీడ్ చేయాలి, ఆర్ రీడ్ చేయాలి. ఏం రీడ్ చేయాలి ఇక్కడ, ఫర్ ఎన్, ఆర్ రీడ్ చేయండి. ఇప్పుడు ఎన్సిఆర్ ఫార్ములా ఏంటి, ఎన్సిఆర్ ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై, అంటే ఫ్యాక్టోరియల్ 1 ఆఫ్ n బై ఫ్యాక్టోరియల్ 1 ఆఫ్ n మైనస్ ఆర్, సారీ 1 సెకండ్, n మైనస్ ఆర్ స్టార్ ఫ్యాక్టోరియల్ 1 ఆఫ్ ఆర్. మనకి ఎన్సిఆర్ ఫార్ములా ఏంటి,
ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ డినామినేటర్లో ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ రావాలి. సో మన ఫంక్షన్ నేను దేనికి రాసుకున్నాను, ఫ్యాక్టోరియల్ 1 అని పెట్టుకున్నాను. సో ఎన్ఆర్ రీడ్ చేసాం. ఫ్యాక్టోరియల్ 1 ఆఫ్ ఎన్ బై ఫ్యాక్టోరియల్ 1 ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ స్టార్ ఫ్యాక్టోరియల్ 1 ఆఫ్ ఆర్. ఏ వాల్యూ ప్రింట్ చేద్దాం? ప్రింట్ ఎన్సిఆర్ రన్ చేద్దాం. ఎన్ వాల్యూ ఎంత? 3. ఆర్ వాల్యూ ఎంత? ఏదో 2 ఇచ్చాం అనుకోండి. 3C2 3 ఎన్సిఆర్ ఎంత అవుతుంది? ఇది క్యాల్కులేట్ చేయండి గణేష్ ఒకసారి. 3 ఫ్యాక్టోరియల్ బై ఎంత వస్తుంది మనకి? 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎంత? సారీ 3 ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ ఆర్ కదా. ఎన్ ఎంత? 3. ఆర్ ఎంత? 1. ఎన్ మైనస్ ఆర్ ఎంత? 3 మైనస్ 2 అంటే ఎంత? 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇది 3 ఫ్యాక్టోరియల్ ఎంత మనకి? 1 ఇంటూ 2 ఇంటూ 3 6. 6. న్యూమరేటర్ ఎంత మనకి? ఇది 6. 6/2 సార్. 3. 6/2. 3 సరిపోయిందా లేదా? సరిపోయిందా లేదా? ఇది దేనికి? ఇది ఎస్ సార్. ఫ్యాక్టర్ అది ఎన్సిఆర్ ఎన్సిఆర్. వేరియబుల్. ఓకే, మనకి ఎన్సిఆర్ అయ్యక్కర్లేదు కానీ కొన్ని చోట్ల రికర్షన్ వాడుకుంటాం. ఫంక్షన్స్ దగ్గర రికర్షన్ ఒకటి యూస్ఫుల్. అర్థమైందా? అవును, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా? నాకు తెలిసి నిన్న చేసిన దాఖలాలు కనపడట్లేదు. Yes, sir. చేశారా? ఆ? చేసాం సార్. చేశారా? చేశాం సార్. ఎస్తర్ రామ్. నేను ఇంకోటి ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటది? ఫిల్టర్ ఒకటి, మ్యాప్ ఒకటి, రెడ్యూస్ ఒకటి, తర్వాత గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్, తర్వాత ఇన్నర్ ఫంక్షన్, అవుటర్ ఫంక్షన్. అవుటర్ ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి, ఆ కాన్సెప్ట్స్ రేపు డిస్కస్ చేస్తాను. ఎల్లుండి నుంచి అంటే థర్స్డే, ఏంటి రోజు మంగళవారం కదా, థర్స్డే నుంచి పైథాన్ కొంతసేపు, పైథాన్ 1 అవర్ చెప్తాను. ఓ 35 to 40 minutes MySQL చెప్తాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, డిబిఎంఎస్ కాన్సెప్ట్ బాగా రావాలి మీకు. డిబిఎంఎస్లో బోల్డ్ ఉన్నాయి. ఆరకల్, ఇంగ్రెస్, యూనిఫై, సైబేస్, DB2, MySQL, SQL సర్వర్, ఇవన్నీ మీకు డేటాబేస్ కాన్సెప్ట్సే. ఇందులో ఏమిటి, క్వరీస్ ఎంత గొప్పగా, ఎంత బాగా అర్థం చేసుకుని రాస్తే అంత అడ్వాంటేజ్. డేటాబేస్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. డేటాబేస్ చాలా స్ట్రాంగ్గా నేర్చుకోవాలి. ఇందులో మీకు SQL కమాండ్స్ వస్తాయి, DDL, DML, DCL ఇలా కమాండ్స్ వస్తాయి. మీరు మల్టిపుల్ టేబుల్స్ తీసుకుని చెయ్యాలి. నెక్స్ట్ మామూలుగా SQL అందరూ చెప్తారు. డేటాబేస్ డిజైన్కి నార్మల్ ఫామ్స్ అని ఉంటాయి, అది కూడా చెప్తాను. కొంత సబ్జెక్ట్ అయిన తర్వాత నార్మల్ ఫామ్స్ చెప్తాను, అది ఒకటి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, మిగతా అన్ని SQL ఈజీయే, మీరు ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండొచ్చు. ఓకే, ఎల్లుండి నుంచి MySQL చెప్తాను. దానికి ముందు అసలు డిబిఎంఎస్ అంటే ఏంటి, డిబిఎంఎస్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి, డిబిఎంఎస్ ఎక్కడ ఉపయోగపడుతుంది, డిబిఎంఎస్ ఎందుకు వచ్చింది, ఎఫ్ఎంఎస్కి డిబిఎంఎస్కి డిఫరెన్సెస్ ఏంటి, తర్వాత డిబిఎంఎస్లో మోడల్స్ ఏమున్నాయి, హైరార్కిల్, రిలేషనల్, నెట్వర్క్ ఇలా ఉంటాయి. ఈ మూడిట్లోనూ రిలేషనల్ మోడల్ పాపులర్. మీరు తీసుకున్న MySQL కానీ, తర్వాత SQL సర్వర్ కానీ, ఆరకల్ కానీ, ఇంగ్రెస్ కానీ, యూనిఫై కానీ, ఇవన్నీ కూడా రిలేషనల్ మోడల్ బేస్ చేసుకొచ్చినవే. క్యూబీ ఈ కొన్ని ఉంటాయి, ఏది హైరార్కిల్ మోడల్, నెట్వర్క్ మోడల్ బేస్ చేసుకుని, అవి అంత పాపులర్గా లేదు. ఓకే, MySQL ఎల్లుండి నుంచి ఈ 2 స్టార్ట్ చేస్తాం. ఓకే, ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. మీరు Yes, sir. ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయాలి ఇంకెక్కడి నుంచి. ఓకే, ఫంక్షన్స్ అయ్యాక మటుకు ప్రోగ్రామ్స్ చెప్తాను కొన్ని. ఓకే, పైథాన్ ఏం ప్రోగ్రామ్స్ ఏం వదవం. కాన్సెప్ట్ ఇగో, ఫంక్షన్ ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, పారామీటర్స్ ఎలా పాస్ చేస్తాం, ఏది రిటర్న్ చేయాలి, రిటర్న్ చేసిన వాల్యూని ఎలా గ్రాప్ చేయాలి, ఇది తెలియాలి. ఓకే, అలా చేస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. అంతే తప్ప ఊరికే కోడ్ రాసి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మెయిన్ నుంచి ఎలా ట్రేస్ చేయాలి, తర్వాత లోకల్ వేరియబుల్స్ ఎలా ఉంటాయి, గ్లోబల్ వేరియబుల్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలన్నది చూడాలి. ఓకే, రేపు మ్యాప్, రెడ్యూస్ ఏ కొన్ని ఉన్నాయి అవి చెప్పేసేసేసి మిగతా కాన్సెప్ట్స్కి వెళ్తాం. ఓకే ఓకే సార్. ఓకే,
థ్యాంక్ యూ సార్. సరసన నుంచి రెండు చెప్తాను. ఇగో మీరు బిగినింగ్ 2 క్లాసులు ఓపిక పట్టాలి. ఏది MySQL. ఆ థీరీ పార్ట్ ఉంటుంది కొంత, అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది అర్థం అవ్వకపోయినా నష్టం ఏమీ లేదు. ఓకే, కొన్ని డెఫినేషన్స్ కావాలి. టపుల్, అట్రిబ్యూట్, కీ అట్రిబ్యూట్, ప్రైమరీకి, ఫారిన్కి, క్యాండిడేట్కి, సూపర్కి, కార్డియాలిటీ, గ్రేడ్, అవి మటుకు కావాలి. ఆ తర్వాత ఒక కాన్సెప్ట్ ఒకటి ఉండదు, రిలేషనల్ అప్రోచ్ ఎందుకు అన్నది. అది అర్థం అవ్వకపోయినా నాకు నష్టం లేదు, కానీ ఈ బేస్ కాన్సెప్ట్స్ మటుకు రావాలి. అది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే 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 నెక్స్ట్ చెప్తాను, రేపు చెప్తాను. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Okay, sir. Thank you.